చంద్రశేఖర్ రెడ్డి గారు పి చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. గవర్నర్ గారి వ్యవస్థ మీద కానీ రాష్ట్రపతి వ్యవస్థలపై ఈ దేశ ప్రజలకి అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష. అయితే నిన్నటి రోజున గవర్నర్ గారి చేత అసెంబ్లీలో వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలు అబద్ధాలు చెప్పించడంలో ప్రజలు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉందన్నది నిన్నటి ప్రసంగం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమైంది అధ్యక్ష. ప్రధానంగా నేను ఈ మాటలు ఎందుకన్నానంటే నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా నేను ఇచ్చినటువంటి ఆ బుక్లో కానీ గవర్నర్ గారి ప్రసంగంలో 66 లక్షల మంది మొట్టమొదటిగా తల్లికి వందనం గురించి అయితే 66 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తున్నామని చెప్పించారు అధ్యక్ష. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తా ఉన్నామని చెప్పారు. మొదటి ఏడాది ఒక్క విద్యార్థికైనా ఒక్క రూపాయి కూడా జమ చేసిన పరిస్థితిలే. అదేవిధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసినామని చెప్పినారు. కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా? మీరు 15,000 రూపాయలని స్పష్టంగా అక్కడ మెన్షన్ చేసింది అబద్ధం చెప్పినట్టు కాదా అధ్యక్ష? ఏం చెప్పినారు ఎన్నికలకు ముందు? మేము వాళ్ళు మెయింటెనెన్స్ కింద 1,000-2,000 పట్టుకుంటున్నారు, మేము 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వకుండా ఒక్క సంవత్సరం వీరు ఇక్కడ రాసినట్టుగా 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పింది మోసం కాదా, అబద్ధం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే రెండవ పాయింట్, అసలు ఏ విషయంతో వీళ్ళు తీసుకున్నారో కానీ 22 ఇయర్స్ తర్వాత అంటే 2047వ సంవత్సరానికల్లా ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారుస్తాం, సుమారుగా ఆర్థిక వ్యవస్థని 308 లక్షల కోట్లకు చేరుస్తామన్నారు. అంటే ఈరోజు మనకు సుమారుగా 17 లక్షల కోట్లతో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళు 2047వ సంవత్సరానికి 308 లక్షల కోట్లకు చేరుస్తామని, అలానే తలసరి ఆదాయాన్ని ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 2.9 లక్షల తలసరి ఆదాయం ఉంటే ఏకంగా 55 లక్షలకు పెంచుతామన్నారు. పోయినసారి చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో 58 లక్షలకు పెంచుతామన్నారు. ఒక 3 లక్షలు తగ్గించి ఇప్పుడు మళ్ళీ 55 లక్షలు మా టార్గెట్ అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. ఇవి ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా వీళ్ళు ఈ అంకెలు వేయడం కూడా జరిగింది. ఎక్కడైనా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఎవ్రీ ఇయర్ 15% పెంచుకుంటా జీడిపి కానీ తలసరి ఆదాయం కానీ 2047వ సంవత్సరానికి 308 లక్షల కోట్ల రాష్ట్ర ఆర్థిక సంపదను కానీ అలానే తలసరి ఆదాయాన్ని 55 లక్షలకు తీసుకెళ్తామని కానీ ఇవన్నీ అబద్ధాలు కాదా అధ్యక్ష? మన మనసుకు మనకు తెలియట్లేదా? ఈ సంవత్సరం తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనం ఎంత ఆర్థిక సంపదను పెంచుకుందాం? కేవలం 15.91 లక్షల కోట్ల నుంచి 17.62 లక్షల కోట్లకు పెంచినామని వాళ్ళే చెప్పినారు. అంటే ఎంత? 10.75% ఆర్థిక వృద్ధి జరిగిందన్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు 10.75% కనపడుతుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2022 కానీ 22-23లో కానీ 23-24లో కానీ అక్కడ మ్యాక్సిమం మనకు 17.62% దాకా మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండింది. ఈ రోజు పడిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 12 పాయింట్ సంథింగ్ వస్తే ఇప్పుడు కేవలం 10.75% మాత్రమే ఈ డెవలప్మెంట్ కనిపించింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవ్రీ ఇయర్ మేము 15%, ఏ రోజైనా కూడా 14 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఏ రోజైనా కూడా 15% రీచ్ అయిందా? అదే వైఎస్ఆర్సీపీ 3 సంవత్సరాల పరిపాలనలో కోవిడ్ టైం కానీ తీసేస్తే మిగిలిన 3 ఇయర్స్లో కూడా ఆ డెవలప్మెంట్ ఎంత చూడండి, సుమారుగా 15 to 17% దాకా కూడా మనం చేయగలిగినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ని తీసుకొని వచ్చి డెవలప్ చేస్తామని చెప్పడం అబద్ధాలు కాదా అధ్యక్ష? ఇటువంటి అబద్ధాలు చెప్పించడానికి ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి ఉంది ఈరోజు. అలానే ఇంకొక విషయం కూడా పెద్దలు ఇందాక చెప్తా ఉన్నారు, 33,000 కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీని అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఇది అబద్ధం కాదా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2,72,000 కోట్ల రూపాయల డీబీటీని అందించారు. వీళ్ళు 3 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 33,000 కోట్లను మాత్రం డీబీటీ ద్వారా అందించి మేము ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పారు. 2,72,000 కోట్లను ఆ రోజు అంటే సగటున 55,000 కోట్లని డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. అయితే ఈ ఓకే అన్ని కాదని చెప్పట్లా, 33,000 కోట్ల ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పడం తప్పు కదా? అది అబద్ధం కదా? ప్రజలను మోసం చేస్తున్నట్టు కదా? ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా
అన్నదాత సుఖీభావ పేరుతో 46.86 లక్షల మంది రైతులకి 20,000 రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ₹1 ఇచ్చారు రైతులకి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంతా సహా ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న చూస్తే 20,000 రూపాయలని చెప్పారు కదా, 20,000 రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా ఈ 2 సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కూడా ఒక్క సంవత్సరమైనా కూడా 20,000 రూపాయలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా పెంచి 53 లక్షల మంది రైతులకు అన్ని కూడా ఈ రైతు భరోసాని ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుదైతే, ఈ రోజు గవర్నర్ గారి దగ్గర మేము ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇచ్చినామని చెప్పించినటువంటి మాట అబద్ధం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అధ్యక్ష ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినటువంటి పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష. ఒకే ఒక్క రోజు చెల్లించారు. ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష. తర్వాత అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. అబద్ధాల సభని తప్పుదో పట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లో వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికీ చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తెప్పమన్నాడు. ఎంతమంది కంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎంతో మాట్లాడాలి ఆ రోజు. ఎల్ఓపి గారు వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు, రెండో వచ్చి సెకండ్ చేశారు. వాళ్ళు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష. వాళ్ళు తెలుసుకుంటారు అధ్యక్ష. మా సభ్యుడు కూడా చెప్తుంది, ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాపీ చెప్తారు అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వ్యూషన్ అవుతుంది. దయచేసి సెన్సార్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పట్లే. ఇప్పుడు నేను రికార్డు కాదు సారథి ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లే కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజీ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని ఎపాలజీ చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి. ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా
మీ మంత్రులు అందరూ కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లు అడిగి రండి. ఎందుకు చెప్తారు మా సభ్యులు దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యులు మాట్లాడమండి, మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి, దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యులు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్పితే ఎక్కడ 6,000, 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000, 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి 100 రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చామధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతన్నకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. 24 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది అధ్యక్ష. బాపట్లలో 50,000 టన్నులు కొంటే మా మంత్రి గారు దాదాపు 1,00,000 టన్నులు కొన్నారు. జిల్లా వైద్య వర్తిస్తాం మేము. మంత్రి గారు కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు మంత్రులు, మీరు ప్రభుత్వం ఉన్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే, సత్యదూరం అయితే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000, 7,000 వస్తే 6,000, 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి తప్పకుండా. కూర్చోండి. సమంత కూర్చోండి. సార్ మంత్రి గారు కూర్చోండి. అందరూ కూర్చోండి. మాట్లాడదు కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు, కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పుపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. ఎల్వైపీ గారు అధ్యక్ష, పెద్దల సభ, గౌరవమైన సభ. మాకు భగవంతుడు వినండి. కూర్చోండి. నాకు ఎల్వైపీ గారు మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ. ఎల్వైపీ గారు మీరు మెంబర్స్ కూర్చోమని కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే, ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే
ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించినట్టు మళ్ళీ కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుడయ్యి ఎప్పటి చెప్తానని మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఓపికలుగా మంత్రి గారు, అధ్యక్ష ఓపికలుగా మంత్రి గారికి ఓపికలుగా ఓపిక మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివితే ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు. సభ సాంప్రదాయం మాకు తెలుసు. మేము సభ సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను చెప్పింది ఏంటంటే, సబ్జెక్టు క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15%, నాట్ 15 మంది, 15,000 కాదు, 15% అని సుమారు సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి 18 సుమారు 18 సబ్జెక్ట్ కరెక్షన్ అంకి. మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000 8,000 మాత్రం ఇచ్చారు. ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం, ఇది రికార్డు. దయచేసి కాకపోతే చేయండి, పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి. అంతేగాని చెప్పండి అధికారులు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష అయిపోయింది. ఓకే అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మంచి ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి మీరు. కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి, తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. చూద్దాం. దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది కాదు అధ్యక్ష. నేను పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడు అధ్యక్ష. కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నా నేను. తప్పుదో పట్టించకూడదు. మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం. మీరు చేసేదేంటి? ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. తప్ప మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్
ప్లీజ్ 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 నా ప్లీజ్ ప్లీజ్ చెప్తా నేను చెప్తా నాది నారాయణ గారి ప్లీజ్ 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 శంకర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ నా రాంగోపాల్ రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి కూర్చో స్వామి చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ నమస్కారం అధ్యక్ష మాట్లాడు వారు మాట్లాడేటప్పుడు ఇద్దరు సభ్యులు మాట్లాడేటప్పుడు మేము ఎవ్వరం కూడా అబద్ధాలు చెప్పినా కూడా మేము ఎవరు మాట్లాడలే. నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, నేను చెప్పిన ప్రతి మాట కూడా గవర్నర్ గారి ప్రసంగం రిటర్న్ గా ఇచ్చినటువంటి బుక్ లో ఉన్న మాటలు తప్ప ఒక్కటి కూడా నేను డివియేట్ కాలే. తర్వాత దయచేసి అధ్యక్ష ఒక్క మాట నేను ఒక్క నిమిషం నేను 2 పాయింట్స్ చెప్తున్నాను అధ్యక్ష. ఒకటి, నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేస్తాను. గ్రీవెన్సెస్ తీసుకున్నారు. ఒక సచివాలయంలో 21 మంది గ్రీవెన్స్ ఇచ్చారు. దాంట్లో ఎలిజిబుల్ గ్రీవెన్స్ అయిన తర్వాత గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అండ్ పెయిడ్ అని గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు. నేను లిస్ట్ మీకు పంపిస్తాను. కానీ వాళ్ళకి నేను ఫోన్ చేశాను. ఫోన్ నెంబర్ ఉంది, ఆధార్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష? రెండోది, నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా. ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో. రెండోది, ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష. 6,000 7,000 వాళ్ళు డేటా అంకెలతో సహా చేస్తున్నారు అధ్యక్ష. నేను దీన్ని కూడా మీకు పంపిస్తా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు అక్కడ ఇచ్చామన్నారు అధ్యక్ష. మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష. ఓకే, మేము రెడీ. రైతులకు కనుక వాళ్ళు 20,000 రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం. 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 20,000 రూపాయలు కన్నా పే చేస్తామన్నారు. కనీసం ఒక్క సంవత్సరమైనా 20,000 రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. గవర్నర్ గారి ప్రసంగంలో 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బుక్ చేశాం అధ్యక్ష. 108 వాస్తవాలతో వేసాం. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడదాం అధ్యక్ష. నేను కంటిన్యూషన్ లో వెళ్తున్నాను. నేను ఒక్క మాట అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి దీంట్లో మెన్షన్ చేయలేకపోయారు అధ్యక్ష. ఎందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి 4,200 కోట్లని సింగిల్ డే 2020 ఏప్రిల్ నెలలో ఒకే రోజు 28వ తేదీన రిలీజ్ చేశారు. ఈ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 టర్మ్స్ ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి 2 క్వార్టర్లని ఈ రోజు దాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. 2 సంవత్సరాలు అయింది. 20 లక్షల మంది పిల్లలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా వసతి దీవెన కింద ఎంటీఎఫ్ అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చేవాళ్ళు. జగనన్న వసతి దీవెన ఆ టైంలో కూడా ఇచ్చారు. ఈ టైంలో ఒక్క రూపాయి కూడా వసతి దీవెన కానీ లేదనుకుంటే ఎంటీఎఫ్ కింద కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లా. ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అధ్యక్ష. దానికి ప్యారలల్ గా ఇంకొక స్కీమ్ తీసుకొని వస్తా ఉంటామంటున్నారు. దానికి ఇన్సూరెన్స్ పథకం తీసుకొని వస్తామంటున్నారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నారో చూడండి అధ్యక్ష. అధ్యక్ష నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష, మీరు వాళ్ళు తీసుకున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ గురించి ఈ రోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రతి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మేము స్వీకరించమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధ్యక్ష, వీరు చెప్పినటువంటి పెద్ద పథకం నిరుద్యోగ భృతి గురించి పుస్తకంలో కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయినారు అధ్యక్ష. సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు వీరు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి ద్వారా ఏదో బతుకుదామని ఆలోచన ఉంటే దాని గురించి దీనిలో ప్రస్తావన చేయలేకపోయినారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పలేకపోయినారు. దీనికి ప్యారలల్ గా P4 పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా హాస్యాస్పదం అధ్యక్ష. P4 పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఒక్క నిమిషం. P4 పథకంలో మీరేం చెప్పారు? 10.3 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాము. 1,00,000 మంది ఉన్నత వర్గాల వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, మీ పుస్తకంలోనే ఉంది 1,43,00,000 కుటుంబాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నాయన్నారు. మరి 10.3 లక్షల మందిని మేము గుర్తించామంటున్నారు. ఎంత తేడా ఉంది? 1,43,00,000 ఎక్కడ, 10.3 లక్షలు ఎక్కడ? సరే పోనీ అధ్యక్ష, ఆ పేదవాళ్ళని ఏ ప్రాతిపదిక మీద గుర్తించారు? వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలా? నేను నిన్న ఒక అతను అడిగాను అధ్యక్ష. వాళ్ళకి ఫోన్ చేసి మీరు 10 మందిని అడాప్ట్ చేసుకోండి, మీరు వాళ్ళకి సహాయం చేయండి అని అడిగారంట.
తర్వాత ఈయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అడిగాడంట, నేను ఏ విధంగా చేయాలంటే నాకు తెలిస్తే కదా చెప్పడానికి అన్నాడంట అధికారి. అంటే కనీసం మేడం కనీసం P4 ద్వారా ఏం చేయాలన్నది స్పష్టం లేదు అధ్యక్ష. వాళ్ళు వెళ్ళి అడుగుతారంట, వాళ్ళు చేయాలంట. ఇది ఎక్కడ అధ్యక్ష? P4 పథకం ఏంటి అధ్యక్ష? ఎవరో పేదవాళ్ళని ఎవరో అడాప్ట్ చేసుకునేది ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది భిక్షగాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఏమన్నా? సో మీరు P4 తర్వాత ఉద్యోగస్తుల గురించి అధ్యక్ష, ఉద్యోగస్తులు ఎన్నో ఆశలతో వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు PRC పరిస్థితి లేదు, DL పరిస్థితి లేదు, IR పరిస్థితి లేదు, బకాయిల పరిస్థితి లేదు. ఉద్యోగుల గురించి ఆ రోజు ఎంత ఆశతో వీళ్ళు ఓట్లు వేయించుకున్నారో, ఎన్ని మాటలు చెప్పారో, మీ బకాయిలన్నీ చెల్లిస్తాం, మీకు 30% PRC ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఓట్లేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగస్తులు పట్టించుకునే పాపాన్ని పోవట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అమ్మా కూర్చో. తర్వాత అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము దాని పేరుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అని మార్చాము. దీనివల్ల ప్రజల సేవలు ఇంటి వద్దకే వెళ్ళిపోతా ఉన్నాయని రాశారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష, ఈ సచివాలయ వ్యవస్థను ఎవరు తీసుకొని వచ్చినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ అని రాశారు. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తో. ఇంకొక విషయం అధ్యక్ష, 2 పాయింట్లే అధ్యక్ష. జిల్లాలని 26 నుంచి 28కి పెంచాము, తద్వారా పరిపాలన వేగవంతమైంది, ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలా, 28 జిల్లాలు ఈరోజు ఉంటే దాంట్లో ఏకంగా 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే 13 జిల్లాలను తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2 జిల్లాలను తీసుకొని వచ్చి మేము పరిపాలనని వేగవంతం చేస్తామని చెప్తే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరే ఒప్పుకున్నట్లయింది అధ్యక్ష. ఇకపోతే పౌరుల్లో ఉన్న భయాన్ని, ఆస్తి అభద్రతను తొలగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భయాన్ని పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు భయపెట్టారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తప్ప దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ను రద్దు చేసే పరిస్థితి వీళ్ళకి ఉండదు అధ్యక్ష. ఎందుకంటే అది ఒక మంచి స్కీమ్. దాని ద్వారా ఈరోజు 120 సంవత్సరాల చరిత్రను తిరగరాసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పేరు మార్చారే తప్ప దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. దాని గురించి భయాన్ని పెట్టిందే మీరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చేస్తాను అధ్యక్ష. ఇంకా పోతే రెండోది అధ్యక్ష, నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేసినామో, 44,000 స్కూల్స్ ని ఈరోజు దాంట్లో 3 అయిపోయింది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. లాస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి స్కూల్స్ ని అర్ధాంతరంగా ఆపేసి దాంట్లో కనీసం ఒక్క ఇసుక కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అధ్యక్ష. నాడు నేడుని అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు పాపాలను జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా క్రియేట్ చేసినటువంటి సార్ మెడికల్ కాలేజ్ ఇలా అనేకమైనటువంటి అబద్ధాలతో ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని పెట్టించినారు. కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించాలా. ఇలాంటి అబద్ధాలు కాకుండా వాస్తవాల్ని మనం ప్రజలకు చెప్పాలా. మనమేం చేసాం? ఒక్క నిమిషం ఆ పదం అది అన్పార్లమెంటరీ, అది కరెక్ట్ గా మీరు రికార్డ్ లో తీసుకోకూడదు. అది మీరు చెక్ చేసుకోండి కావలిస్తే. సభ్యులు స్టాటిస్టికల్లీ ఏ రికార్డు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చెప్పడానికే చెప్పారు తప్ప ఏది కూడా ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పిన ఆ పర్సంటేజ్ వేగ్గా చెప్పారు. వీరు చెప్పిన ప్రతి అంశం కూడా చాలా వేగ్గా, అంటే ఇది మేము దీన్ని తప్పు చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ప్లీజ్ టెల్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్. ఇందులో చెప్పారు ఒకటి, ఓ సచివాలయంలో ఇలా వచ్చింది మాకు పేడ్ అని. తప్పకుండా అది పేడ్ అయ్యి ఉండి ఆ ఆఫీసర్ తప్పు చేసి ఉంటే మేము సస్పెండ్ చేస్తాం. కానీ మీరు తెచ్చిన రిపోర్ట్ తప్పుంటే మీరు చేస్తాం చెప్పాలి. మేము తప్పకుండా ఆఫీసర్ సస్పెండ్ చేస్తాము. అది అంటే మాకు ఏదన్నా ఒక్కటి చెప్పారు తప్ప ఏది చెప్పలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పారు, ఆ పేరు ఒకటే మార్చామని చెప్పి మేము మొత్తం యాక్ట్నే రద్దు చేశాము. దాంట్లో ఎవరైతే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ అనువాయులు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరు రాకుండా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి భూమిని వాళ్ళ హక్కుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తాను అధ్యక్ష. ప్లీజ్ గెట్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్. థ్యాంక్ యూ. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 13th day of
February 2026.